హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఇంకా టేస్టీగా కుదిరి గారెలు అయితే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అది ఎలానో తెలుసా? మిగిలిన అన్నం ఉంటే చాలు, అన్నంతో గారెలు ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అయితే మీకు ప్రాసెస్ చూపిస్తాను కదా, చూసేయండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ 2 కప్పుల వరకు అన్నాన్ని అయితే తీసేసుకోవాలి. 2 కప్పుల అన్నాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని, అలాగే ఒక 2 చెంచాల వరకు పెరుగు యాడ్ చేసేసుకొని, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు అన్నం అన్నాను కాబట్టి ఒక 3 స్పూన్ల వరకు పెరుగు వేసేసుకోండి. బాగా పొల్లటిది అనుకుంటే 2 స్పూన్లు సరిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా స్మూత్గా వచ్చేలాగా, బరగ్గా కాకుండా ఇలా స్మూత్గా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ అన్నం ముద్దని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. అంటే మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటాం కదా, కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా మీ పిండికి తగ్గట్టుగా, మీ రుబ్బుకు తగ్గట్టుగా వేసేసుకోండి. ఓకేనా? ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా గుండగా కట్ చేసి వేసేసుకోండి. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని గుండగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవి వేసేసుకోండి. కొత్తిమీర అయితే ఆప్షనల్, ఇక్కడ నేను కొత్తిమీర యూస్ చేయడం లేదు. వాటి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ నూక కూడా వేసేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఇంకా బియ్యం పిండి, వీటన్నింటినీ వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి వచ్చేసి కొంచెం కొంచెంగా వేసేసుకొని కలిపేసుకోండి, ఒకసారిగా కాకుండా. మనకి కలిపినప్పుడు అన్నం ముద్ద సాఫ్ట్గా ఉంటుంది. బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఆ గట్టిదనాన్ని బట్టి మనకి పిండి ఎంత వేసేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మీకు ఒకటే లెక్క చెప్తాను. 2 కప్పుల అన్నంకి 1 కప్పు వరకు బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మూత పెట్టేసి 10 మినిట్స్ వదిలేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చేతికి ఇలాగా ఆయిల్ కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఒక చిన్న ఉండలా చేసేసుకోండి. తర్వాత అరిటాకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉండని దాని మీద పెట్టేసి రౌండ్గా ఒత్తుకొని, తర్వాత మధ్యలో చిల్లి పెట్టేస్తే మనకి ఇన్స్టెంట్గా చేసుకొని అన్నంతో గారెలు రెడీ. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ ఎక్కి ఉంటుంది కదా, అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోండి. వేసుకున్న వెంటనే వాటిని తిరగేయొద్దు, కదపొద్దు. వాటంతలో అవి వేగిపోయి కొంచెం తేలుతాయి కదా, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా వేగిన సైడు, అప్పుడు మాత్రమే తిరగేయండి. ముందుగా తిరిగేశారంటే నాలా మీరు కూడా పప్పులో కాలేస్తారు. ముందుగా తిరిగేస్తే వాటికి తగిలి అవి ఇచ్చిపోతాయి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఒక గారి నేను అలాగే చేశాను, కొంచెం ఇచ్చిపోయింది, కానీ మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నాది కొంచెం అంటే ఇలాగ తిప్పినప్పుడు కొంచెం తగిలి ఇచ్చిపోయింది, కాబట్టి వాటంతలో అవి వేగేంత వరకు వదిలేసేయండి. ఆ తర్వాత మాత్రమే కలపండి. అలా అయితే గారెలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకో విషయం, మనం పిండిని కలుపుకున్నప్పుడే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మినప రుబ్బులా కలుపుకొని మెత్తగా ఉన్నట్లయితే గారెలు పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు మనం అన్నంతో చేసుకుంటున్నాం కాబట్టి రైస్ పిండి యాడ్ చేసేసుకొని అది కొంచెం మెత్తగా కాకుండా, అలాగే మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలిపేసుకొని నేను చెప్పినట్టుగా చేసుకున్నట్లయితే మీకు గారెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను గారెలు వేసుకుంటున్నాను కదా, చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. బాగా వచ్చేస్తాయి, లేదనుకుంటే ఇచ్చిపోతాయి. దాటి వేగిన తర్వాత మాత్రం కలపండి, అలాగైతే ఇచ్చిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం చేస్తున్న వారైతే కనుక కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేశానంటే కొంచెం ట్రై చేస్తాను. అది బాగా వచ్చిందని అనిపిస్తేనే అప్పుడు ట్రై చేయొచ్చు. సో రీల్స్ చూసి ఇవన్నీ ట్రై చేయడం కాకుండా కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక కొంచెం క్వాంటిటీలో చేసేసుకోండి. ఈ అన్నంతో గారెలు కూడా మీ ఇష్టమే, కానీ నేను చెప్పిన ప్రాసెస్తో చేస్తున్నట్లయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనం పిండిని కలుపుకున్నప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అది అలానే మీకు చెప్పాను కదా, సో అలా కలిపేసుకోండి. ఇక్కడ మిగిలిన రుబ్బుతో కూడా గారెలన్నీ అయితే వేసేసుకుంటున్నాను. ఒకవైపు గారెలు వేస్తుంటే ఇంకోవైపు అయిపోతాయి, అంత టేస్ట్గా కుదురుతాయి. ఇక్కడ గారెలన్నీ రెడీ అయిపోయిన తర్వాత వీటికి టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, అంటే బ్రేక్ఫాస్ట్లోకి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా మీ ఇష్టమే. లేదు ఇలాగనే బాగుంటే వేడివేడిగా తినేయచ్చు అనుకున్నా మీ ఇష్టమే. చాలా క్రిస్పీగా టేస్టీగా కుదురుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, కొంచెం డెకరేట్ చేసుకున్నాను, తర్వాత మీకు చూపిస్తున్నాను. కొంచెం క్రిస్పీగా వచ్చాయి, అలాగే లోపల సాఫ్ట్గా ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని టిప్స్తోని మరిన్ని వంటకాలు అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. Thanks for watching. Bye guys.